ఈరోజు మనం రాసుల్లో కన్యా రాశి గురించి తెలుసుకుందాం ఫస్ట్. ఎందుకంటే చాలా మోస్ట్ ఇంపార్టెంట్ రాశి ఇది మనకి. అన్ని రాశులు ఇంపార్టెంటే, ఇది ఒక రకమైన ఇంపార్టెన్స్ మనకి. కన్యా రాశి అనేది జనరల్ గా సింబల్ చూసాం అనుకోండి. నావలో ఒక స్త్రీ ఏం చేస్తుందంటే, ఒక చేతిలో ధాన్యం కంకులు, ఇంకో చేతిలో లాంతర పట్టుకొని ఒక సింబల్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ భూతత్వ రాశి బీజాలు అనేది తన చేతిలో పెట్టుకుంది. ఇప్పుడు లాంతర్ కూడా పెట్టుకుంది. దీన్ని మనం జనరల్ గా తీసుకున్నాం అనుకోండి, ఇక్కడి నుంచి మనకి పంట పండిన తర్వాత చేతికి అందేసరికి అక్కడి నుంచి ధాన్యం ఏదైతే జల్లుతామో ఈ ధాన్యం పండి మన చేతికి రావడం అంటే బిడ్డ పుట్టడం అంటాం. ఒక కన్య నుంచి అది ఎప్పుడు వస్తుంది మనకంటే అక్కడి నుంచి ఐదవ భావం మనకి మకర రాశి సంక్రమణ టైంలో మనకి పంటలు పండటం, చేతికి రావటం, పండిన పంటలు ఇవన్నీ మనకి సంక్రాంతి టైంలో ఉంటాయి. అక్కడి నుంచి మనకి ఉత్తరాయణ కాలం కూడా తీసుకుంటాం. ఇది మకరం నుంచి సూర్యుడు అక్కడ కూర్చుంటాడు కదా మకరం. జనరల్ గా చెప్పేది మకర సంక్రాంతి తీసుకుంటాం కదా అక్కడ. అది అయిపోయిన తర్వాత ఇంకా అక్కడి నుంచి మనకి చేతికి పంటలు వచ్చి పండగలు జరగటం. అలాగే సూర్యుడు ఉత్తరాయణం అంటే దేవతలకి ఒక పగలు అనేది మొదలైంది అని చెప్తున్నాం. అంటే ఇక్కడ ఏంటి కన్యకి దేవుడు పుట్టాడు అని. అంటే పంచమ భావం మన పుత్రస్థానం అంటాం కాబట్టి పంట కూడా చేతికి వస్తుంది కాబట్టి అక్కడ బిడ్డ పుట్టడం అనమాట. మనం ఏదైతే విత్తనం చల్లుతామో ఈ బంజరు రాశిలో, అంటే ఇక్కడ మనం ఏం చెప్తామంటే ఒక రకంగా చెప్పాలనుకోండి, వృషభంలో తీసుకున్నాం, ఆధ్యాత్మిక కోణంలో తీసుకున్నాం. వృషభం అనేది ఇటొక ట్రయాంగిల్ అవుతుంది, ఇదొక ట్రయాంగిల్ అవుతుంది. మకరం అనేది అంటే ఒక ఆధ్యాత్మిక వాదులు ఎవరైతే ఉంటారో, సాధకులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆధ్యాత్మిక ఆహారం అనేది ఇచ్చేది కన్యదేవత. అలాగే వాళ్ళకి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని కూడా ఇచ్చేది కూడా ఈ దేవత అని చెప్తాం మనం. అంటే చదువుల తల్లి అని. ఎందుకంటే జ్ఞానం కావాలంటే విద్య ఎవరి అధీనంలో ఉంటుందంటే సరస్వతి అధీనంలో ఉంటుంది. డిఫాల్ట్ గా ఈ కన్యా రాశికి సరస్వతి దేవి అధీనంలో ఉంటుంది అని చెప్తాము. కన్యా రాశి అనేది. ఇప్పుడు మనకి కన్యా రాశిలో ఏమన్నా గ్రహాలు పడ్డాయి అనుకోండి, వాళ్ళకి సరస్వతి ఉపాసన ఇవ్వచ్చు మనం. లేదు, ఓం నమో వాసుదేవాయ నమః అని చెప్పేసి శ్రీ మహావిష్ణువుది ఇది కూడా చెప్పొచ్చు మనం. ఇదేంటంటే ఒక రెమెడీకి వెళ్తుంది. కన్యా రాశిలో ప్లానెట్స్ కి మనం ఇచ్చే రెమెడీస్ అయ్యి ఒకటి సరస్వతి ఉపాసన ఇవ్వచ్చు, శ్రీ మహావిష్ణువుది ఇవ్వచ్చు, విష్ణు సహస్రనామాలు లాంటివి చదివించవచ్చు. ఇది జనరల్ గా రెమెడీ ఎవరిని అడిగితే మనం చెప్పడానికి. కానీ దీని యొక్క లక్షణాలు కొన్ని ఉంటాయి. కన్యా రాశి లక్షణాలు, ఈ లక్షణాలు లేకుండా ఈ మనిషి ఏ మనిషి అయినా సరే ఎదగలేడు. ఎప్పుడైనా కన్యా రాశి అనగానే మనకి ఏంటంటే ఆధ్యాత్మిక కోణం కాదు కదా. ఇప్పుడు మనం ముందే జ్యోతిష పరంగా మనం ఆలోచించాం అనుకోండి, ఇది యాక్చువల్గా చూస్తే గనక సాధకుడు ఎవరైతే ఉంటారో సిద్ధిని పొందడానికి సాధకుడి యొక్క రాశి ఇది. వాస్తవం చెప్పాలంటే అంటే ఒక సాధకులు ఎంత బలంగా సాధన చేస్తారో ఈ కన్యా రాశి డిసైడ్ చేస్తుంది. అంటే అంత ఆధ్యాత్మిక జ్ఞానం కావాలి వీళ్ళకి. రెండోది దీనికి మనం ఏంటంటే సిక్స్ హౌస్ ని సేవా రాశి అంటాం. సేవ అనేది ఎందుకు చేయాలి, కన్యలే ఎందుకు పెట్టారు? మీరు జనరల్ గా చూసారు అనుకోండి, మనకి కొన్ని రాశులు ఉంటాయి. మేష రాశి అనేది ఒకటి ఉంటుంది, అది ఒక బంజర్ రాశి. బంజర్ రాశి ఏంటంటే అక్కడ ఏం పండవు తొందరగా. అలాగే మిథున రాశి కూడా ఉంటుంది, ఇవి బంజర్ రాశి. సింహరాశి కూడా బంజర్ రాశి. అలాగే కన్య బంజర్ రాశి. అంటే ఈ బంజరు భూములు అంటారు వీటిని. ఈ బంజరు భూముల్లో మనం పంట వేయాలి, పండించాలంటే ఎంతో సాధన కావాలి. ప్రధాన ఎంతో శ్రమించాలి. అంత ఈజీ అయితే కాదు ఈ రాశి. ఈ రాశిలో ఏమైనా ప్లానెట్స్ పడ్డా కూడా అంత తొందరగా రావు. రూల్ వన్. ఇప్పుడు మనకి పంచమం అనగానే మనం సింహరాశి గురించి ఏం చెప్తాం, మనకి ఏదైనా కావాలంటే మనకు నష్టం వచ్చినా ఏదో వచ్చినా సరే దైవాధీనం. దేవుడు ఇద్దాం అనుకుంటే ఇస్తాడు, లేకపోతే లేదు. కానీ రుద్రుడు అనుగ్రహం ఉంది మనకి. సింహరాశిలో ఏ ప్లానెట్ పడ్డా రుద్రాభిషేకాలు చేస్తున్నాం, మనకు కలిసి వస్తుంది. ఆయన ఆశీర్వాదంతో మనం ఏదైనా పొందగలుగుతాం.
ఈ కన్యా రాశి కూడా అంతే. ఇప్పుడు ఫిఫ్త్ హౌస్ మనం హైయర్ ఎడ్యుకేషన్ తీసుకున్నాం అనుకోండి, దీంట్లో పిహెచ్డి చేయాల్సి వస్తుంది కన్యా రాశిలో. అర్థం. మీరు పిహెచ్డి చేయాలంటే కనుక కన్యా రాశిని టచ్ చేయాల్సిందే. జనరల్గా హైయర్ ఎడ్యుకేషన్ మనకి ఫిఫ్త్ నైన్త్ అంటామే కానీ పిహెచ్డి లెవెల్ ఎడ్యుకేషన్ కన్యా రాశిలో ఉంటుంది. ఎందుకంటే దీనికి డిఫాల్ట్గా అధిపతి బుధుడు అవుతున్నాడు. బుధుడు అనగానే మనకి ఏంటి ఇక్కడ? ఇంటెలిజెన్స్, స్మార్ట్నెస్ అండ్ ఎడ్యుకేషన్ లాంటి. అర్థం. అంటే మనం ఎలా ఉండాలంటే, ఏదైనా ప్లానెట్ కన్యా రాశిలో పడింది అనుకోండి. ఇప్పుడు శని లాంటి గ్రహం వెళ్ళి పడింది మనకి ఒక కన్యా రాశిలో. శని అనగానే కర్మకారకుడుగా. పైగా ఇది సేవక స్థానం, బంజర్ రాశి అని చెప్పుకున్నాం. బంజర్ రాశిలో అంటే ఏ దిక్కు లేని రాశి అని మీరు ఇక్కడ చూశారనుకోండి. ఎక్కువగా హాస్పిటల్స్లో సిస్టర్స్ కానీ నన్స్ కానీ సేవ చేసే వాళ్ళు ఎవరు ఉన్నారంటే ఫస్ట్ ఫీమేల్సే ఉంటారు. మేల్స్ తక్కువ ఉంటారు. మీరు ఎక్కడన్నా చూడండి. ఇది ఆరో భావం రోగస్థానం, హాస్పిటల్ స్థానం అన్నాం అనుకోండి. ఇది ఆరో భావంలో సేవ తీసుకున్నాం అనుకోండి. ఇక్కడ సేవ చేసే వాళ్ళు ఆల్మోస్ట్ 99.99% కన్యలే ఉంటారు. పురుషులు సేవ చేయడానికి అంతగా రారాడు. మీరు గమనిస్తే కనుక ఇప్పుడు అనాథ శరణాలయాలు ఉన్నాయి, వృద్ధాశ్రమాలు ఉన్నాయి. అంటే ఏ దిక్కు లేని వాళ్ళకి, అంటే ఇది బంజరు భూమి కదా, దీనికి తొందరగా ఏ దిక్కు ఉండదు. ఈ ఆశ్రమాలు ఇలాంటివన్నీ ఏంటంటే కన్యా రాశిలో పడతాయి. వాళ్ళకి సేవ చేసేవాళ్ళు కూడా సేవకులుగా ఉంటారు. మనం క్రిస్టియానిటీలో చూసుకుంటే ఎక్కువగా నన్స్ వీళ్ళందరూ, మదర్ తెరెసా లాంటి వీళ్ళందరూ ఏంటంటే ఈ రాశి కిందకి కనెక్ట్ అయి ఉంటారు. సేవకా స్థానం అని చెప్తా ఉంటారు రూల్ వన్. మన దగ్గర జనరల్గా ప్రెడిక్షన్ వచ్చింది అనుకోండి. ఎవరి జాతకం అన్నా శని అక్కడ పడ్డాడు. శని పడంగానే వాళ్ళు కెరీర్లో ఎలాగ వెళ్తారంటే, నాకు చిన్న చిన్న జీతాలు నేను చేయనంటే పెద్ద జీతం అయితే పనిచేస్తాను అంటాడు. తొందరగా లైఫ్లో సెటిల్ అవ్వలేరాడు. రీజన్ ఏంటి? ఎంత వచ్చినా చెయ్యి అని చెప్పాలి ఫస్ట్ రూల్ వన్. రెండోది, ఎందుకంటే అది బంజర్ రాశి. జీతానికి చేసి ఎదుగుదాం అంటే ఎదిగే రాశి కాదు అది. రూల్ వన్. రెండు, అక్కడ ఏది పడ్డా కూడా అంత తొందరగా సాధించలేం మనం. ఎందుకంటే అక్కడ మనం చేయాల్సింది పిహెచ్డి. ఒక బుధుడు పడ్డాడు అనుకోండి అక్కడ. బుధుడు పడ్డాడంటే అంత ఈజీగా రాదు ఎడ్యుకేషన్. పిహెచ్డి లెవెల్ చేయాల్సిందే నిరంతరం. ఎందుకంటే ఒక దశమాధిపతి కన్యా రాశిలో పడ్డా, లగ్నత్తు, లేకపోతే శని కన్యా రాశిలో పడ్డా కూడా వీళ్ళు హార్డ్ వర్క్ అనేది చేయకూడదు. రూల్ వన్. హార్డ్ వర్క్ నేనే చేస్తానంటే కనుక చాలా సఫర్ అవుతాను. ఈ కన్యా రాశిలో శని పడ్డాడు, నువ్వు ఎదగాల. నీ వర్క్ రిలేటెడ్ ఎడ్యుకేషన్ అనేది నీకు మస్ట్ అండ్ షుడ్ చదవాల్సిందే, నేర్చుకోవాల్సిందే. నువ్వు చదవకుండా నేర్చుకోకుండా అంటే దాంట్లో ఒక వర్క్లో పర్ఫెక్షనిస్ట్ కావాలి నువ్వు. అర్థమేనండి? అంటే పిహెచ్డి లెవెల్లో డెప్త్ నాలెడ్జ్ అనేది నువ్వు గెయిన్ చేయాలి. దేనికి గెయిన్ చేయాలి? నీ టెన్త్ లాంటి పడ్డాడు, ఆ వర్క్ సంబంధించిన డెప్త్ నాలెడ్జ్ గెయిన్ చేయాలి. లేదు శని ప్లేస్ అయ్యాడు, దానికి సంబంధించిన డెప్త్ నాలెడ్జ్. లేదు వాళ్ళు ఎదగలేదు, చిన్న చిన్న జీతాలు పని చేయాలి. ముందు ఆపర్చునిటీ వస్తే వద్దనకూడదు. ఏ ఆపర్చునిటీని వద్దనకూడదు. రూల్ వన్. రెండోది, దాంట్లో బాగా ఎదగాలి మనం అంటే కనుక డెప్త్ నాలెడ్జ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది బంజర్ రాశి వాస్తవం చెప్పాలంటే. ఎప్పుడైనా సరే, ఎవరైనా సరే మీకు జాతక చక్రం ఓపెన్ చేశారంటే మేష, మిథున, సింహ, కన్య ఈ 4 రాశుల్లో ప్లానెట్స్ ఎక్కువ పడ్డాయి అనుకోండి, వాళ్ళ లైఫ్ అనేది సల్లేరు మీద నడక కాదు, పూల పాన్పు కాదు. ఎందుకంటే బంజర్ రాశి. అలాంటి పర్సన్స్ మీ లైఫ్లో ఎదిగిన వాళ్ళు కనబడితే వాళ్ళు ఎవ్రీ సెకండ్ కష్టపడిన వాళ్ళు, ఫైటింగ్ నేచర్, ఫైటింగ్తో ముందుకు వచ్చిన వాళ్ళే ఉంటారు. ఎందుకంటే బంజరు రాసులు అయ్యి ఎంతో శ్రమిస్తే గానీ అక్కడ పంట పండదు అని గుర్తు. ఈజీగా రాదు అని. అర్థం. ఎవరి జాతకంలో సరే కన్యా రాశిలో ఏ ప్లానెట్స్ పడ్డాయి, దానికోసం వీళ్ళు ఎంత స్మార్ట్ వర్క్ చేయాలన్నది ఇంపార్టెంట్. ఇది హార్డ్ వర్క్ కాదు. నేను బాగా హార్డ్ వర్క్ చేస్తున్నానండి, జీవితంలో ఎదగలేకపోతున్నానండి అంటాడు. నేను ఎన్నాళ్ళ నుంచి ఇదే పని చేస్తున్నానండి, నా లైఫ్లో గ్రోత్ ఉండట్లేదండి అంటాడు. చూడండి, టెన్త్ లాంటి పడ్డా, గ్రోత్ ఎందుకు ఉండట్లేదు? ప్లస్ శని పడ్డా, గ్రోత్ ఎందుకు ఉండట్లేదు? చెక్ చేశారు అనుకోండి. అప్పుడు మీకు తెలుస్తుంది మీరు ఆ సెక్టార్కి సంబంధించిన ఎంత డెప్త్ నాలెడ్జ్ని గెయిన్ చేశారు అన్నది ఇంపార్టెంట్ ఇక్కడ. అర్థమైందా? ఇది ఎలా ఉంటుందంటే కన్యా రాశి ఎప్పుడైనా సరే దానికి కొన్ని లక్షణాలు ఉంటాయి. ప్లానింగ్ అండ్ ఎగ్జిక్యూషన్. ఈ రెండిటి గురించి వాళ్ళకి బాగా తెలిసి ఉండాలి.
ఇప్పుడు నీకు శుక్రుడు అక్కడ పడ్డాడు కన్యారాశిలో. కన్యారాశిలో శుక్రుడు పడ్డప్పుడు ఫస్ట్ నువ్వేం చేయాలంటే బాగా ఎడ్యుకేట్ అవ్వాలి. రూల్ వన్, డబ్బులు ఎలా సంపాదించాలి అని ఒక ప్లాన్ వేయాలి. ఎందుకంటే ఇది ప్లానింగ్ హౌస్ ఇది. లేదా ఒక బిజినెస్ పెడదాం అనుకుంటున్నావు, ముందు ఈ బిజినెస్ పెడదాం అన్నప్పుడు ఆ బిజినెస్ ఎలాంటి బిజినెస్ పెడుతున్నావో దానికి సంబంధించిన నాలెడ్జ్ అనేది ఇది డీప్గా గెయిన్ చేయాలి. రూల్ వన్ అంటే డీప్ నాలెడ్జ్ ఉండాలి నీకు. కన్యా రాశిలో ప్లానెట్ పడింది నీకు, ఇన్ కేసు సెకండ్ శుక్రుడు వెళ్ళి పడ్డాడు, అర్థం. శుక్రుడు వెళ్ళి పడ్డాడు కన్యా రాశికి చూసుకుంటే ద్వితీయాధిపతి నేచలో పడ్డాడు. రూల్ వన్. లేదు మేష లగ్నాన్ని తీసుకుందాం, నేచలో పడ్డాడు. వీళ్ళు డబ్బు సంపాదించాలంటే కష్టపడాల్సి వస్తుంది. రూల్ వన్. కానీ ఈ డబ్బు సంపాదించాలంటే వీళ్ళు బాగా దానికి సంబంధించిన ఎడ్యుకేషన్ సెక్టర్లోకి వెళ్ళాలి. ఎలా సంపాదించాలని చెప్పి ప్లానింగ్ ఉండాలి. ఈ ప్లానింగ్ని మళ్ళీ ఎగ్జిక్యూషన్లో తీసుకెళ్ళాలి. అప్పుడు కానీ వీళ్ళకి రావటం మొదలు పెట్టదు డబ్బు. కెరీర్ కూడా అంతే. వీళ్ళు కెరీర్లో ఏంటంటే కమిషన్ బేస్డ్ బిజినెస్లు చేయొచ్చు, అర్థమైందా. కెరీర్ సంబంధించిన ఎవ్రీథింగ్ వీళ్ళు నేర్చుకోవాలి బాగా. ఎంత డెప్త్ నాలెడ్జ్ అయితే వెళ్తుంటారో అప్పుడు వీళ్ళు ఏంటంటే చాలా హయ్యర్ లెవెల్లో వ్యాపారాలు చేయగలుగుతారు. హయ్యర్ లెవెల్లో ప్రొడక్టివిటీ చేయాలి. ఒక వ్యాపారం చేయాలంటే ప్రొడక్షన్ ఎక్కడ వస్తుంది, మార్కెట్ ఎక్కడ ఉంటుంది, దాని రా మెటీరియల్స్ ఎలా ఉంటుంది, మార్కెటింగ్ ఎలా ఉంటుంది, దీని మార్కెట్లోకి వెళ్తే నేను ఎంత బాగా తీసుకెళ్ళగలుగుతాను, అర్థమైనా. అదంతా బాగా తెలుసు. రెండోది వీళ్ళ లైఫ్లో ఏంటంటే లైఫ్ని ఎంజాయ్ చేయడం కూడా తెలియాలి. మానసికంగా లైఫ్ని ఎంజాయ్ చేయడం చేత కాలేదు ఒక సాధకుడు సాధించలేడు. ఎందుకంటే ఇది సాధక స్థానం కూడా. సాధకుడు తన సిద్ధిని సాధించాలన్నా కూడా డీప్ నాలెడ్జ్ ఒకటి ఉండాలి, అండ్ ఎంజాయబుల్ లైఫ్ మైండ్ సెట్ ఉండాలి, ఎంజాయ్ చేద్దాం మైండ్ సెట్ ఉండాలి. ఫస్ట్ ఏంటంటే లెర్నింగ్ ఫస్ట్ ఉండాలి. ఏదైనా సరే ఫస్ట్ నేర్చుకోవాలి. ఇది హార్డ్ వర్క్ స్థానం కాదు. ఒకటి సర్వీస్ చేయాలి మనం, రెండోది ఏంటి నేర్చుకోవాలి. ఎప్పుడైతే నేర్చుకుంటున్నామో వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటున్నాం. అంటే ఏ ప్లానెట్ పడ్డా కూడా అది తీసుకోవాలి. ఇప్పుడు మనం జనరల్గా తీసుకున్నాం అనుకోండి, జనరల్గా తీసుకుంటే ఒక ధనుర్ లగ్నం తీసుకుంటే కన్య మనకేమవుతుంది, దశమ భావం అవుతుంది. రూల్ వన్. సప్తమ భావం మిథునం అవుతుంది, పంచమ భావం మేషం అవుతుంది. మూడు పంచరాశులుగా. సంతాన విషయంలో కానీ ఎడ్యుకేషన్లో కానీ వీళ్ళు పోరాడాలి, మ్యారిటల్ విషయాల్లో పోరాడాలి, కెరీర్లో కూడా పోరాడాలి. కెరీర్ ఎలా ఉంటుంది వీళ్ళకి ధనుర్లగ్నం వాళ్ళకంటే వీళ్ళు స్మార్ట్ వర్క్ చేస్తేనే ఎదుగుతారు లైఫ్లో. ఎంతమంది అయినా ధనుర్లగ్నం వాళ్ళు మీ జాతకం వచ్చి మేము ఎదగలేకపోతున్నాం అంటే వాళ్ళ దశమ భావం కన్య పడింది. లేదు నాడీ సిస్టంలో చూస్తే గురుడు ధనుసులోకి వచ్చినప్పుడు దశమ భావం మళ్ళీ కన్య పడుతుంది. కన్య పడిందంటే అంటే ఫస్ట్ నువ్వు స్మార్ట్ వర్క్ చేయి. రూల్ వన్. ఏ సెక్టార్ అయితే వెళ్తున్నావో ఆ సెక్టార్లో డీప్ లెర్నింగ్ చేయాలి. ఇది మెయిన్ ఇంపార్టెంట్. నేను రెమెడీ చేస్తానండి, పెసల దానం చేస్తాను సార్, ఏదన్నా మీరు ఎలాగో చెప్పారు కదా సరస్వతి మాత, నేను డైలీ సరస్వతి దేవుని పూజిస్తానంటే కాదు. సరస్వతి దేవుని పూజించడం అంటే మనం విద్యను నేర్చుకుంటాం అని. ఆ నేర్చుకుంటమే ఆమె పూజ డిఫాల్ట్గా, అర్థమైనా. అంటే ఇది బుధస్థానం, ఒకటి విద్యాస్థానం. ఇది చెప్పే కదా, కన్నీలో అంటే పిహెచ్డీలే చేస్తుంటారని. వాళ్ళ ఎడ్యుకేషన్ బుదురు పడ్డాడు అక్కడ. పిహెచ్డి లెవెల్స్ ఏదో ఒకటి చదువుతూనే ఉంటారు, నేర్చుకుంటూనే ఉంటారు వాళ్ళు. ఆ నేర్చుకుంటాం లేదనుకో వాళ్ళ యొక్క ఆలోచన విధానం డిస్టర్బ్ అయిపోతుంది. ఒక మనిషి బుధుడు కన్యలో పడ్డప్పుడు మనం వాళ్ళని ఎప్పుడు ఏదో ఒకటి నేర్చుకుంటా ఉండండి, చదువుతా ఉండండి, జ్ఞానాన్ని పెంచుకుంటా ఉండండి, స్మార్ట్ వర్క్ చేయండి. ఈ చేతకాలేదు ఇతనికి ఏంటంటే ఆలోచన విధానంగా బుధుడు తెలివిగలవాడుగా డిస్టర్బ్ అయిపోతాడు. అంటే ఏ ప్లానెట్ పడింది వాళ్ళ జాతకంలో, వీళ్ళ యొక్క యాట్రిబ్యూట్స్ ఏంటి, అర్థమైందా. ఒకటి డీప్ రీసెర్చ్ ఒకటి చేయాలి, అర్థమైందా. లెర్నింగ్ ఒకటి ఉండాలి, ఎనీ ప్లానెట్. అది లేకుండా కన్యా రాశి యొక్క యాట్రిబ్యూట్స్ మనం టచ్ చేయలేము. ఎందుకంటే అది ఒక బంజర్ రాశి. ఇది కావాలంటే రెమెడీ కింద సేవలు చేయండి, అర్థమైందా. హాస్పిటల్లో రోగులకు కానీ వాళ్ళకి కానీ వీళ్ళకి కానీ ఆహారాలు అందియండి, పశుపక్షాదులకు అందియండి. ఎందుకంటే కన్యా రాశిలో ఎడ్యుకేషన్ లేకపోతే లేబర్ వర్క్లో ఉండిపోతారు. అంటే కూలీ నాలి చేసుకుంటా ఏ రోజు ఆ రోజు తినుకుంటా ఇబ్బందులు పడతా సమస్యలు పాలవుతూ ఉంటారు. ఇది కన్యా రాశిలో ఎడ్యుకేషన్కి స్మార్ట్ వర్క్కి ఎవరైతే ఎవరో వాళ్ళ కెరీర్ లాగా డిస్టర్బ్ అయిపోతారు. డిఫరెంట్ లగ్నాలకు కూడా అలాగే ఉంటుంది. ఎప్పుడైనా సరే
మీరు బ్లైండ్ చార్ట్స్ చెప్పేటప్పుడు ఏంటంటే ఈ బంజరు రాసుకుని గుర్తుపెట్టుకోండి. అవి ఏ భావాలు అవుతాయి ఆ భావాల్లో వీళ్ళు పోరాడాలి రూల్ వన్. అందులో కన్య అనే బంజరు రాశికి వచ్చే తెలియక మనకి ఏం కావాలి? ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక సాధకుడు వెళ్ళాలి, ఈ సాధన ఎలా చేయాలి, దాని యొక్క రహస్యం ఏంటి, అది బాగా లెర్న్ అవ్వాలి. ఎందుకంటే అక్కడ కన్య ఒక చేతిలో ఆధ్యాత్మిక ఆహారాన్ని ఇస్తుంది, దాని పెంకులు అంటే, ఇంకోటి జ్యోతి పట్టుకుంది, ఆధ్యాత్మిక జ్ఞానం ఇస్తుంది. ఈ రెండింటిని సంపాదిస్తేనే సాధకుడు సిద్ధిని పొందగలడు. ఎందుకంటే ఇది సాధక స్థానం ఇది. సిద్ధిని పొంది అక్కడి నుంచి పంచము, మళ్ళీ అక్కడి నుంచి పంచము అంటే వృషభానికి సహస్రారం దాకా వెళ్ళగలుగుతాడు అతను. తన యొక్క సిద్ధులను పొందగలుగుతాడు ఒక సిద్ధుడి విషయంలో, యోగుల విషయం. జనరల్ పీపుల్ విషయంలో మనం ఏం చెప్తామంటే డీప్ లెర్నింగ్. ఇప్పుడు ట్రేడింగ్ సెక్టార్ ఇదే అవుతుంది మనకి. నేను ట్రేడింగ్ చేస్తున్నానండి అంటున్నాడు అనుకోండి ఇన్ కేసు, వాళ్ళకి ట్రేడింగ్ హౌస్ కన్నే పడింది, అర్థం. ఈ సెవెంత్ లాట్ కానీ ఫిఫ్త్ లాట్ కానీ కన్నీలో పడ్డారు. మామూలుగా అంటే షేర్ మార్కెట్ అంటే సెవెంత్ ఫిఫ్త్ తీసుకుంటాం, అర్థమైనా. లేదు, సెవెంత్ని మనం ట్రేడింగ్ చేయడం తీసుకుంటాం. ఈ సిక్స్త్ కన్నీ ఏదైతే ఉందో ట్రేడింగ్ హౌస్ అవుతుంది డిఫాల్ట్ గా. వీళ్ళు ట్రేడింగ్ చేయాలన్నా కూడా ఏంటంటే వీళ్ళకంటే బాగా డీప్ నాలెడ్జ్ కావాలి. డీప్ నాలెడ్జ్ లేదు, డెప్త్ నాలెడ్జ్ లేదు, ట్రేడింగ్ లో సక్సెస్ అవ్వలేదు. రెండు, ఏదైనా బిజినెస్ చేసేటప్పుడు స్మార్ట్ వర్క్ చేయాలి. అది ఎలాగా? మనం ఆల్రెడీ ఒక బిజినెస్ చేస్తాం, ఇంకో బిజినెస్ చేయాలి, దాంట్లో కమిషన్ బేస్డ్ బిజినెస్లు చేయొచ్చు. స్మార్ట్ వర్క్ అంటాం మనం, అంటే ఇన్వెస్ట్మెంట్ ఉండదు, అర్థమైనా. మనకేంటంటే డీప్ నాలెడ్జ్ అయితే ఉంటుంది. డీప్ నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి ఆ వర్క్ను మనం ప్లానింగ్ చేయగలుగుతాం, ఎగ్జిక్యూషన్ చేయగలుగుతాం. ఎందుకంటే కన్యారాశిలో ఏముంది? ప్లానింగ్ అండ్ ఎగ్జిక్యూషన్. ఈ రెండింటి గురించి నేర్చుకోలేదు, అర్థమైనా. అతను కమిషన్ బిజినెస్ వ్యాపారాలు చేయలేడు, తన కెరీర్లో కూడా తను సక్సెస్ అవ్వలేడు. ఎందుకంటే ఎప్పుడైనా సరే మీరు చూడండి కన్యారాశి ఏ భావం పడుతుంది, ఏ ప్లానెట్స్ వెళ్ళి పడతాయి. ఎందుకంటే ఇది అంత ఈజీ రాసి అయితే కాదు. కన్యా లగ్నమైనా అంతే. ఎందుకంటే కన్యా లగ్న జాతకులు ఎదగాలనుకోండి కమిషన్ బేస్డ్ మీద వ్యాపారాన్ని డెవలప్ చేసుకుంటారు. నేను చూసిన ఒక క్యాండిడేట్ కన్యా లగ్నం, అతనికి చాలా లిక్కర్ షాపులు ఉన్నాయి. అన్నీ కొన్ని ఈయన పేరు మీద ఉంటాయి. దాని గురించి నాలెడ్జ్ బాగా తెలుసు. ఎంత డెప్త్ నాలెడ్జ్ అంటే అంత డెప్త్ నాలెడ్జ్ ఉంది. చాలా కమిషన్ బేస్డ్ మీద పార్ట్నర్స్ మీద చాలా చేశాడు, కొన్ని వేల కోట్లు సంపాదించాడు. ఎందుకంటే కొన్ని కొన్ని కాంబినేషన్స్ అయ్యి, అంటే కన్యా రాశిలో ప్లానెట్ పడ్డప్పుడు వాళ్ళు ఎందుకు అంత నాలెడ్జ్ గెయిన్ చేస్తారు? అంత స్మార్ట్ వర్క్, హార్డ్ వర్క్ ఇక్కడి నుంచి ఇక్కడ కదలరు. అంటే చెంచా తీసి పక్కన కూడా పెట్టరాళ్ళు, చేపిస్తారు. చేపియాలంటే వాళ్ళ దగ్గర ప్లానింగ్ ఉండాలిగా. ప్లానింగ్ ఉండాలంటే ఎడ్యుకేషన్ ఉండాలి, అర్థంగా. రెండోది ఏంటంటే హైలీ ఇంటెలిజెన్స్ ప్లానెట్ ఇది. ఒక మనిషికి తెలివితేటలు ఎప్పుడు పెరుగుతాయి అంటే విద్య వల్లే పెరుగుతాయి. విద్య లేదు, తెలివి ఉంటుంది. ఆ తెలివిని సక్రమంగా వినియోగించడం తెలియదు. ఒక మంచి ఎడ్యుకేషన్ పర్సన్ తీసుకుందాం మనం, ఆ ప్లానింగ్ ఎగ్జిక్యూషన్ ఉన్న క్యాండిడేట్, బాగా డీప్ నాలెడ్జ్ చదువుతున్నాడు, పిహెచ్డి లెవెల్లో తను రీసెర్చ్ చేస్తున్నాడు. వీళ్ళు పర్ఫెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేయగలుగుతారు. వీళ్ళ ఇంటెలిజెన్స్ లెవెల్స్ వేరే ఉంటాయి. ఈవెన్ మీరు ఆస్ట్రాలజర్ అయినా కూడా మీకు కన్యారాశితో సంబంధం ఏర్పడింది. కన్యారాశి ఎప్పుడైతే మీ సంబంధం ఏర్పడుతుందో మీకు ఏంటంటే ఇంటెలిజెన్స్ లెవెల్స్ ఎప్పుడు పెరుగుతాయి, ఎప్పుడు ప్లానింగ్ చేయగలుగుతారు, ఎప్పుడు ఎగ్జిక్యూట్ చేయగలుగుతారంటే డీప్ స్టడీ అని డీప్ లెర్నింగ్ ఉండాలి. మీ శుక్రుడు వెళ్ళి పడ్డాడు వాళ్ళ జాతకం నేసం అని చెప్తాం మనం. శుక్రుడు 2 6 10లో ఎక్యుములేటెడ్ వెల్త్ క్యాండిడేటే కదా. ఎక్యుములేషన్ అంటే ఏంటి? మనం పోగు చేసుకునేది. ఇప్పుడు ఎక్యుములేషన్ వెల్త్ లో తీసుకున్నాం మనం. ఇప్పుడు పంచమానికి అది ద్వితీయ భావం. ద్వితీయ భావం ఏదైనా సరే మనం పోగు చేసుకుని వచ్చాం గర్జన నుంచి. ఏం పోగు చేసుకొచ్చాం అన్నది కూడా కనపడదు. దానిని మళ్ళీ మనం పొందాలన్నా కూడా మళ్ళీ మనం ఎడ్యుకేట్ అవ్వాలి. కన్యారాశి ఇప్పుడు ఎడ్యుకేషన్ సెక్టార్లో పిహెచ్డి అనుకుంటాం, బుధుడే పడ్డాడు. కాలచక్రంలో పంచమానిక ద్వితీయమేగా, ఎక్యుములేటెడే కదా. దాన్ని మళ్ళీ పొందాలంటే మళ్ళీ మళ్ళీ ఈ జన్మలో మళ్ళీ మనం డీప్ స్టడీ చేయాలి, రీసెర్చ్ చేయాలి. ఇప్పుడు ఒక కామర్స్ సెక్టార్ తీసుకున్నాం అనుకోండి, కామర్స్ కూడా మనకి ఏంటంటే కన్యా రాశిలోకి వస్తుంది. ఈ కామర్స్ సెక్టార్ తీసుకున్నా కూడా మనం ఏం చేస్తాం? డీప్ లెర్నింగ్ వెళ్ళాల్సి వస్తుంది, అర్థమా. అంటే ఎక్కువగా మనం ప్రయాసపడాలి. మన లైఫ్లో ఎంత ఎక్కువ ప్రయాసపడతామో అంత బాగుంటుంది. అదే సప్తమాధిపతి పడ్డాడు కన్యా రాశిలో, ఆ వివాహం కోసం బాగా ప్రయాసపడాలి, అర్థమన్నా. దాని గురించి బాగా స్టడీ చేయాలి, ఏ విధంగా మనం వెళ్తే మన వివాహాలు అవుతాయి అని.
రెండోది సౌత్ డైరెక్షన్ కాబట్టి మనం ఏదైనా సరే ఆ డైరెక్షన్ నుంచి మనకి వచ్చే అవకాశం ఉంది, లేకపోతే ఆ డైరెక్షన్ వెళ్తే కూడా మన బిజినెస్ సక్సెస్ అవుతుంది. నువ్వు బిజినెస్ షాప్ ఉంది, నీకు సప్తం భావం పడింది, రిటైల్ షాప్ ఉంది, నీ ఇంటి కాడి నుంచి అది సౌత్ డైరెక్షన్ ఉండేటట్టు నీ ఇల్లు ఉత్తరంలో తీసుకున్నావు, నీ డైలీ ప్రయాణం సౌత్ అవుతుంది. అంటే ఆ డైరెక్షన్ నువ్వు బిజినెస్ చేయగలుగుతావు. ఒక ఏరియాలో సౌత్ ఏరియాలో చూసుకొని బిజినెస్లు పెట్టవచ్చు. స్పౌజ్ ఉంది, సౌత్ నుంచి వస్తుంది, ఇట్లాగా ఎవ్రీథింగ్ అనేది నీకు సౌత్ డైరెక్షన్ నుంచి వచ్చే అవకాశం ఉంటుంది అని. మనం సౌత్ డైరెక్షన్ నుంచి రావాలనుకుంటే డిఫాల్ట్గా సౌత్కి సంబంధించిన పితృదేవతల అంశం కూడా ఉంటుంది మనకి. పితృదేవతలు చేస్తున్నా కూడా మనకి బాగానే ఉంటుంది. ఈ జనరల్గా చూస్తున్నాం అనుకోండి, కన్యా రాశిని తీసుకుంటే మనం ఏంటి, వర్క్ ప్లేస్ ఒకటి తీసుకుంటాం. జనరల్గా ప్లేసెస్లో తీసుకుంటే చిన్న చిన్న టౌన్స్ ఉంటాయి. టౌన్స్ కూడా మనకి కన్యా రాశి కిందకి వస్తుంది. ముఖ్యంగా ఏంటంటే సరస్వతి పూజ. చిన్నపిల్లలకి మనం సరస్వతి పూజ చిన్నప్పటి నుంచి ఎందుకు చదివిస్తాం, బాసర వెళ్తారు చాలా మంది, అక్షరాభ్యాసం చేపిస్తుంటారు. ఇలాంటివన్నీ ఎందుకంటే ఇది కన్యా రాశి కనెక్ట్ అయి ఉంటుంది. ఎందుకంటే ఒక పర్సన్ పిహెచ్డి లెవెల్లో తను ఎడ్యుకేషన్ అవ్వాలి అంటే సరస్వతి పూజ ఖచ్చితంగా ఉండాలి. ఒక ఆస్ట్రాలజర్ సక్సెస్ఫుల్ ఆస్ట్రాలజర్ కావాలంటే ఖచ్చితంగా ప్రతిరోజు ఏం చేయాలంటే తను సరస్వతి దేవిని ఆరాధించాలి. అంటే కన్యా రాశి అనేది ఇదనమాట. ప్రతి మనిషి ఎదగడానికి కావాల్సిన సోర్స్ ఏదైతే ఉంటుందో అది కన్యా రాశి ప్రొవైడ్ చేస్తుంది. ఒకటి ఆధ్యాత్మికంగా చూసుకున్నా కూడా కన్యా రాశి మనకి దిశానిర్దేశం చేస్తుంది. ఎందుకంటే లాంతర్ ఉంది అక్కడ. లాంతర్ ఏం చేస్తుంది, మనకి వెలుగులో దారిని చూపిస్తుంది. రూల్ వన్. రెండు, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇస్తుంది. అంటే ప్రతి దాంట్లో జ్ఞానం ఇచ్చేది. ఇదే మనకి ఆహారం అవుతుంది. మళ్ళీ బీజాలు కూడా ఇస్తుంది. అంటే మనం ఇన్వెన్షన్స్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. మీకు వచ్చే ప్రిడిక్షన్స్ మీరు ఈజీగా చెప్పొచ్చు. కన్యా రాశి ఒకటి, బంజారా రాశి పడింది, అంత ఈజీ అయితే కాదు. అర్థమైందా? నేను కెరీర్లో ఎదగలేకపోతున్నానా, నువ్వు చదువు బాగా, నువ్వు ఏ సెక్టార్ వైపు వెళ్తున్నావు, ఈ సెక్టార్ సంబంధించిన డీప్ స్టడీ చేయి, కానీ వచ్చిన అవకాశాన్ని ముందు వాడు అని చెప్పాలి. నా 10,000 జీతం వస్తుంది, జాయిన్ అయిపో. దాంట్లో డీప్ నాలెడ్జ్ స్టడీ అనేది ఇప్పటి నుంచి మొదలుపెట్టు. అర్థమేనా? ఒకటి, రెండు, మూడు సంవత్సరాల్లో నువ్వు ఈ 10,000 కాదు, నువ్వు ₹1,00,000 కాదు, 10 లక్షలు తీసుకునే స్థాయికి కూడా వెళ్ళగలుగుతావు. ఎప్పుడు? లెర్నింగ్ ఉంటేనే. లేదా నా శుక్కుడు పడ్డాడు, నేస పడ్డాడు అంటే శుక్కుడు ఫైనాన్షియల్ గా నువ్వు ఎలా సంపాదించవచ్చు ప్లానింగ్స్. ఆ ప్లానింగ్ ని ఎగ్జిక్యూట్ చేయాలి. ఏదైనా సరే కన్యా రాశి అనగానే ఫస్ట్ ప్లానింగ్ ఉండాలి అండ్ ఎగ్జిక్యూషన్ ఉండాలి. ఈ టూ టైప్ ఆఫ్ నాలెడ్జ్ ని కూడా అతను ఏంటంటే గెయిన్ చేయాలి. ఇప్పుడు మీరు ఒక ఆస్ట్రాలజర్ అనుకున్నప్పుడు మీరు ఒక బిజినెస్ చేద్దాం అనుకున్నారు. బిజినెస్ చేద్దాం అనుకున్నప్పుడు మీకు ఏంటి, ఇక్కడ డిఫాల్ట్ గా కన్యా రాశి గుణం అనేది వస్తుంది. అంటే బిజినెస్ అనగానే మనం ఏం చెప్తాం, ఫస్ట్ బుధుడు అంటాంగా. బిజినెస్ తీసుకున్న కరకత్తం బుధుడు. ఆ బుధుడు ఏ బుధుడు అయ్యాడు? కన్యా రాశి బుధుడు అయ్యాడు. అంటే ఫస్ట్ నువ్వు ఆ బిజినెస్ కి సంబంధించిన నాలెడ్జ్ని ఎంత గెయిన్ చేసావు అనేది ఇంపార్టెంట్. రూల్ వన్, ఏ సెక్టార్ వైపు వెళ్తావు. రెండోది, దీన్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే నీ దగ్గర ఎలాంటి ప్లాన్స్ ఉన్నాయి. రూల్ వన్. ఈ ప్లానింగ్ ఎగ్జిక్యూట్ రెండు చేయగలిగావు, డీప్ నాలెడ్జ్ కూడా ఉంది ఆ సెక్టార్ బిజినెస్ కి సంబంధించి, డిఫాల్ట్ గా నీ బిజినెస్ సక్సెస్ అయింది. ఎనీ బిజినెస్. నువ్వు ప్లాస్టిక్ వ్యాపారం చేస్తున్నావు అనుకో, ప్లాస్టిక్ లో పౌడర్ ఎంత వేస్తున్నారు, పాలిథిన్ ఎంత కలుస్తుంది, ఏ పర్సంటేజ్ ఉంది, అప్పుడు మనకి ఎలాంటి ప్రోడక్ట్ వస్తుంది, ఇది మార్కెట్లో అవి హోల్సేల్ ఎక్కడ ఉంటుంది, రిటైల్ ఎక్కడ ఉంటుంది, అవుట్లెట్ మనం పెడితే ఎలా చేయాల్సి వస్తుంది, దాని నాలెడ్జ్ ఏంటి, మార్కెటింగ్ ఎంత చేయగలుగుతాం, అంటే ప్లానింగ్ ఇదంతా. ఆ తర్వాత ఎగ్జిక్యూట్లోకి వెళ్తాం. ఎవ్రీ పర్సన్ బిజినెస్ లో టచ్ చేశాడంటే గనక డీప్ నాలెడ్జ్ ఉండి తీరాలి, ప్లానింగ్ ఉండాలి, ఎగ్జిక్యూషన్ ఉండాలి. అదే ఎడ్యుకేషన్ సెక్టర్ బిజినెస్ చేద్దాం అనుకున్నా కూడా ఏదైనా బిజినెస్ అంటేనే ప్లానింగ్ ఉండాలి. అదే వాళ్ళ జాతకంలో కర్మాధిపతి పడ్డాడు, నీ కర్మ సంబంధించిన ఎడ్యుకేషన్. ఇదంతా ఏంటంటే కన్యా రాశి యొక్క యాట్రిబ్యూట్స్. ఈ అలైన్మెంట్ లేదు, ఆ పర్సన్ సక్సెస్ అవ్వలేడు. వాళ్ళకి మనం రెమెడీలు ఇచ్చినా ఉపయోగం లేదు. చెప్తాం, ఎందుకంటే అది విష్ణువాధిపత్యంలో ఉంది కాబట్టి ఓం నమో భగవతే వాసుదేవ నమః అని చెప్పు అనుకో, బాగుంటది అంటాం. అనుకున్నంత మాత్రం అవదుగా. దానికి సంబంధించిన ప్రాసెస్ కూడా మనం మొదలు పెట్టాలి. లేదు, సరస్వతి దేవుని తలుచుకుంటాం మనం, ఎందుకంటే బాగా మనకు చదువు రావాలి కాబట్టి ఆ తల్లిని మనం తలుచుకున్నాం అనుకో. ఎందుకంటే అక్కడ బ్రహ్మకి సంబంధం ఉంటుంది కన్యా రాశిలో. ఆ బ్రహ్మజ్ఞానాన్ని, బ్రహ్మర్షిని అవటానికి సాధకులు చేస్తుంటారు ఎక్కువ. అక్కడ కూడా మళ్ళీ ఎడ్యుకేషన్ కావాలి మనకి, దానికి ఒక ప్లానింగ్ ఉండాలి. రెండోది ఏంటంటే ఇదంతా చేయాలంటే మైండ్ ఆలోచన అనేది ఒక ఎంజాయ్మెంట్ మైండ్ సెట్లో ఉంటుంది. నెగిటివిటీ ఉండకూడదు. అర్థమేనా?
మనకి నెగిటివ్ పర్సన్స్ ఎలా తగులుతారు అనుకున్నారు? అక్కడ శుక్రుడు పడ్డాడు. ఫైనాన్షియల్ గా సరిగ్గా లేదు. అర్థమైందా? డబ్బులకి కింద మీద పడుతూ ఉంటారు. అక్కడ అప్పులు అవుతూ ఉంటాయి. కారణం ఏంటంటే వాళ్ళు ఎలా సంపాదించాలి, సంపాదించాలంటే మనం ఏం నేర్చుకోవాలి, దాన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, ప్లానింగ్ ఏంటి, ఈ ప్రాసెస్లో లేరు అనుకో, వాళ్ళు డబ్బు సంపాదించలేరు. బుధుడు పడ్డాడు. బుధుడు పట్టినప్పుడు పిహెచ్డి లెవెల్లో నిరంతరం చదువుతూనే ఉండాలి. ఆ జన్మ చదవాలి. ఎందుకంటే అది కన్యా రాశి. లేదనుకో, బుధుడు ఆలోచన అధిపతి, వీళ్ళ ఆలోచనలు డిస్టర్బ్ అయిపోతాయి. అర్థమైనా? శుక్రుడు ఎవరు? సుఖాలకి భోగాలకి కారకుడు. వీళ్ళకి ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎలా చేయాలి, దానికి సంపాదించాలంటే మనం ఏం చదవాలి, ఇదేం లేదనుకో, వాళ్ళు శుక్ర కారకత్వాలను కోల్పోతారు. శని కూర్చున్నాడు, కర్మను కోల్పోతారు. లేదు ఎదగరు. లేదు వాళ్ళ అహంకారాలు ఉంటాయి. నేను 10,000 ఇచ్చాను, 20,000 చేస్తాను, నేను 10 lakhs ప్యాకేజ్ అయితే చేస్తాను, నేను బీటెక్ చేశాను, చిన్న చిన్న ఉద్యోగాలు చేయని కూర్చుంటాడు వాడు. అర్థం? మీ దగ్గరకు వస్తుంటారు, మా అబ్బాయికి ఉద్యోగం ఎప్పుడు వచ్చిందండి అని. మీ అబ్బాయి స్కిల్ సెట్ ఏంటమ్మా అని అడగచ్చు. సాఫ్ట్వేర్ వెళ్దాం అనుకుంటున్నాడు అండి అని. మరి సాఫ్ట్వేర్ వెళ్దాం అంటే నీకు అబ్బాయి సి లాంగ్వేజ్ వచ్చా, విసి ప్లస్ ప్లస్ వచ్చా, లేకపోతే కామ్ వచ్చా, మల్టీ థ్రెడింగ్ వచ్చా, జావా వచ్చా, లేకపోతే ఏ వచ్చా, డేటా సైన్స్ ఏమి నేర్చుకున్నాడు, స్కిల్స్ డీప్గా ఏమొచ్చు? డీప్గా కూడా రావాలి కదా. అంటే అతను ఎంత లెర్నింగ్ వెళ్ళాలి. అప్పుడు దాన్ని బట్టి తనకు ఒక ప్లానింగ్, ప్రొఫైల్ ఎలా డిజైన్ చేసుకోవాలి. అర్థం? మార్కెట్లో ఏ సెక్టార్ భూమి బాగుంది, నేను ఏ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్స్ పెట్టాలా, మెడికల్ ప్రాజెక్టులు పెట్టాలా, లేదా ఫైనాన్షియల్ ప్రాజెక్టులు పెట్టాలా, రిస్క్ మేనేజ్మెంట్ ప్రాజెక్టులు పెట్టాలా, ఆయిల్ అండ్ గ్యాస్ ప్రాజెక్ట్ పెట్టాలి, ఎలాంటివి పెట్టాలి, ఎలాంటివి పెడితే నేను ఎదుగుతాను, అదొక ప్లానింగ్. ఎగ్జిక్యూషన్ చేయడం. ఎగ్జిక్యూషన్ చేయడం అంటే మళ్ళీ ఇంటర్వ్యూలో యాప్టిట్యూడ్ ఎలా ఉంటుంది, రీజనింగ్ ఎలా ఉంటుంది, టెక్నికల్గా మనం ఎలా ఇదంతా డీప్ ప్రాక్టీస్ చేస్తే సక్సెస్ అవుతాడు. ఇదేది లేకుండా అక్కడ కర్మాధిపతి పడ్డాడు, ఇలా శని పడ్డాడు, ఉపయోగం లేదు. అర్థం కాదు. ఈవెన్ గవర్నమెంట్ జాబ్స్కైనా సరే, నేను అది వస్తేనే చేస్తానని కాదు. నీ కర్మాధిపతి కనిలో పడ్డాడా, నీకు 1,000 రూపాయలు వచ్చినా ముందు వెళ్ళు, అవకాశాన్ని ఫస్ట్ వాడాలి. ఆ తర్వాత ఏ సెక్టార్ వైపు వెళ్తున్నావో దాని వైపు డీప్ స్టడీ చేయాలి. ఆ, మా అబ్బాయి పెళ్లి కావట్లేదని అంటారు. సప్తమ అధిపతి కనెక్షన్ ఏర్పడింది కనిలో. పెళ్లి చేసుకుందాం అనుకున్నప్పుడు ఏ టైప్ ఆఫ్ గా మ్యారేజ్ అయ్యే అవకాశం ఉంది, నీకు ఎలాంటి ప్రొఫైల్ ఉంది, దాన్ని అప్రోచ్ అవ్వాలంటే మనం ఎలాగెళ్ళాలి, స్టడీ డీప్ గా చేయాలి. మళ్ళీ ప్లానింగ్ చేసుకోవాలి. ఆ ఎగ్జిక్యూషన్ లోకి వెళ్ళాలి అంటే హైలీ ఇంటెలిజెన్స్, ఇంటలెక్చువల్ పర్సన్ అయి ఉండాలి. అప్పుడే పెళ్లిళ్ళు అవుతాయి. ఆ తర్వాత పెళ్ళైన తర్వాత కాదుగా, సంసారం చేయాలని కూడా అతను మళ్ళీ దానికి సంబంధించిన ఎడ్యుకేషన్ ఉంటుంది. ఎడ్యుకేట్ అవ్వలేదు సంసారం చేయడానికి, లెర్నింగ్ ప్రాసెస్ లేదు, సంసారం చెడిపోద్దాం. అర్థమైందా? సంసారంలో బాధలు వస్తాయి. ఎందుకంటే కన్యా రాశిలో ప్లానెట్ పడ్డాక దానికి సంబంధించిన ప్లానెట్ కారకత్వాలకు సంబంధించిన, ఈ భావ కారకత్వాలకు సంబంధించిన కంప్లీట్ ఎడ్యుకేషన్ ఉండాలి, రీసెర్చ్ ఉండాలి. ఉన్న తర్వాతే అది సక్సెస్ అవుతుంది. దాన్ని ఎగ్జిక్యూషన్ చేయడం కూడా ఉండాలి. అర్థం? పంచమాధిపతి పడ్డాడు, నీ ఎడ్యుకేషన్ ఒక రీసెర్చ్ ఉండాలి, నీ సంతానాన్ని ఎలా పెంచాలని కూడా ఎడ్యుకేట్ అవ్వాలి. లేదనుకో నీ పిల్లల్ని పెంచడం కూడా చేత కాదు. నీ పిల్లలతో నీకు సమస్యలు వస్తాయి, నువ్వు వాళ్ళకి సమస్యగా తయారవుతావు. ఇది మోస్ట్ డేంజరస్ హౌస్ ఇది కన్యా. ఇది అన్ఎడ్యుకేటెడ్కి, అన్ఇంటెలిజెంట్ పర్సన్కి, లేజీ పర్సన్స్కి. అర్థందా? లేదు, అన్ని వాడగలిగేవాడికి ఇదే ద బెస్ట్ హౌస్ కూడా అవుతుంది. బంజరు రాసే ఇది. అంత తొందరగా ఏది ఇవ్వదు. బంజరు భూమిలో పంట పండియడం అంటే మామూలు విషయం కాదు. దానికి ఎంతో జ్ఞానం ఉన్నోడు పండియగలుగుతాడు బంజరు భూములు. అర్థమైందా? అలా బంజరు భూముల్లో మేషంలో ప్లానెట్స్ పడ్డా దానికి మంచి ఎడ్యుకేషన్ ఉండాలి. ఒక రకమైన దాని యాట్రిబ్యూట్స్ చెప్పాను కదా, మిథును యాట్రిబ్యూట్స్ చెప్పాను, అది బంజర్ రాశి. సింహం యాట్రిబ్యూట్స్ చెప్పాను, ఈశ్వరుడినే నమ్మాలి. అర్థమైందా? ఈశ్వరుడు ఆరాధన కావాలి, గురువుల ఆశీస్సులు కావాలి. అప్పుడు ఏంటంటే సింహరాశి వాళ్ళు ఎగురుతారు. సింహరాశిలో కూర్చున్న ప్లానెట్స్ ఏవైతే ఉంటాయో వాటికి ఫలితం వస్తుంది. అలాగే కన్యా కూడా. ఎందుకంటే ఈ 4 రాసులు మనకేంటంటే బంజర్ రాశి. వాటిలో మీకు గ్రహాలు పడ్డాయి కదా, బుధుడు ఉచ్చలో ఉన్నాడు కదా అని చెప్పే మాట. బుధుడు ఉచ్చలో ఉన్నాడు, నువ్వు బాగా చదువు, పిహెచ్డి చెయ్యి అని చెప్పాలి. అర్థం కాదు. ఇలా కేతు పడ్డాడు, నువ్వు సాధకుడు అవుతున్నావు, సాధన సిద్ధిని పొందావు అనుకుంటావు. సిద్ధికి సంబంధించిన డీప్ రీసెర్చ్ చేయాలి. సిద్ధులు ఎక్కడెక్కడ ఉన్నారని ఎతకాలి. ద బెస్ట్ సిద్ధుల దగ్గరికి వెళ్ళి కూర్చొని ఇంకా డీప్గా నేర్చుకొని ఆ ప్లానింగ్ ఎగ్జిక్యూషన్ కామన్. ఇంకా నీ ఇంటెలిజెన్స్ లెవెల్స్ మొత్తం వాడాలి. లేదు కేతు కూర్చొని నువ్వు ఒక యాస్ట్రాలజర్ అవ్వాలనుకుంటున్నావు,
దానికి సంబంధించిన కూడా ఎన్నో గ్రంథాలు డీప్ స్టడీ చేయాలి. గురువుల్ని ఎతకాలి, వాళ్ళ దగ్గర మళ్ళీ బాగా నేర్చుకోవాలి. అప్పుడు కానీ నువ్వు అష్టాలు చదవగలరు. అయిన తర్వాత ఈ బిజినెస్ ను మనం ఎలా తీసుకెళ్ళాలి, దీని ప్లానింగ్ ఏంటి, సెటప్ ఏంటి, దీన్ని మనం ఎలా ఎగ్జిక్యూట్ అవ్వాలి, అసలు ముందు ఎలా అప్రోచ్ అవ్వాలి, సొసైటీలోకి మనం టచ్ అవ్వాలి అంటే ఎలా అప్రోచ్ అవ్వాలన్న ప్లానింగ్ ఉండాలి. అర్థమైందా? మార్కెటింగ్ చేసుకుంటానంటే నా ఫోటోలు 4 చోట్ల పెడతారంటే రా నచ్చదు. ఎందుకంటే చెప్పించుకున్న వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, క్లయింట్స్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, అర్థమైందా? వాళ్ళని ఎలా ట్యూన్ చేయగలగాలి, దాని ఎగ్జిక్యూషన్ ఏంటి, ప్లానింగ్ ఏంటి, అంటే ఇంత హయ్యర్ లెవెల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేయగలిగితేనే కన్యా రాశిలో ఉన్న ప్లానెట్స్ యొక్క ఫలితాలను పొందగలుగుతారు, లేకపోతే పొందలేరు. అర్థమైందా? సరస్వతిదేవ అనుగ్రహం కావాలి, విష్ణుమూర్తి అనుగ్రహం కావాలి, ఇవి రెమెడీలు. అవి చేసినంత మాత్రాన ఉపయోగమే ఉండదు. అర్థమైందా? అలాగని నేను హార్డ్ వర్క్ చేస్తానండి, బాగా కష్టపడతానండి అంటే ఉపయోగం ఉండదు. ఎందుకంటే ఇది కన్యా రాశి అనేది మకర రాశిలాగా హార్డ్ వర్క్ చేసేది, దేహ పరిశ్రమ చూపించే, కండలు చూపించేది కాదు. దేహ పరిశ్రమ చూపించక్కర్లేదు, ఇక్కడ వీళ్ళకి శక్తి ఉంటుంది. వీళ్ళ శక్తి ఏంటంటే ఇంటెలిజెన్స్. మేధో పరిశ్రమ ఎక్కువ చేయాలి ఇక్కడ, స్మార్ట్ వర్క్ చేయాలి, బుద్ధికి ఎక్కువ పని చేయాలి. శరీర పని హార్డ్ వర్క్ అనేది ఇక్కడ ఉండదు, స్మార్ట్ వర్క్ మాత్రమే ఉంటుంది. అర్థమేనా? ఎవరన్నా ఫెయిల్ అవుతున్నారంటే వాళ్ళు హార్డ్ వర్కర్స్, వాళ్ళ ప్లానెట్స్కి అన్నిలో పడ్డాయి, గుడ్డెత్తి చేలో పడ్డట్టు ఉంటుంది. అర్థమేనా? హార్డ్ వర్కర్ కన్నెలకు ప్లానెట్ పడ్డాక అది గుడ్డెత్తే చేలో పడింది, ఇంకా సర్వనాశనం చేసి వదిలిపెట్టింది. వీళ్ళు ఎక్కువ మనల్ని ఏంటంటే మెంటల్ పీస్ లేకుండా చేస్తుంటారు ఒక హ్యాష్ కి. ఇలా చదువుకోవడం ఇష్టం ఉండదు, నాలెడ్జ్ గెయిన్ చేయడం ఇష్టం ఉండదు, ఇమీడియట్లీ పని అవ్వాలంటారు. అర్థమైనా? రెమెడీ చెప్పమని కూర్చుంటారు. ఇలాంటి సఫర్స్ స్ట్రగుల్స్ వీళ్ళ నుంచి వస్తాయి. అర్థమైనా? వీళ్ళే ప్రాపర్ దీంట్లో పిహెచ్డి లెవెల్లో ఉండారు అనుకో, ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే వాళ్ళ జ్ఞానం, వాళ్ళ ఇంటెలిజెన్స్ ఏంటంటే వాళ్ళకి రూట్స్ చూపిస్తుంది. మీరు ఎప్పుడన్నా చూస్తే ఒక పర్సన్ ఈ బంజర్ రాశిలో ప్లానెట్ పెట్టి సక్సెస్ అయ్యంటే అది గోల్డెన్ స్పూన్ కాదు అక్కడ. అర్థమైందా? వాళ్ళకి ఎండి ఇస్తరాకు కూడా లేకుండా వచ్చినోళ్ళు అని, తినడానికి ఎండి ఇస్తరాకు కూడా దొరకదు వాళ్ళకి. అర్థమైందా? అలాగా తన్నుకుంటూ తన్నుకుంటూ పైకి వచ్చినోళ్ళు హార్డ్ వర్కర్స్ వాళ్ళు. వాళ్ళకి తెలుసు దేన్నైనా బిల్డ్ చేయగలుగుతారు. అర్థమైందా? గోల్డెన్ స్పూన్లో దేనైనా బిల్డ్ చేయమంటే చేయలేరు, వీళ్ళు చేయగలుగుతారు. అందులో కన్యా రాశులు బాగా చేయగలుగుతారు. కన్యా రాశిలో ఎక్కువ ప్లానెట్స్ పడిన వాళ్ళు కానీ వాళ్ళు కానీ బాగా లెర్నింగ్ ప్రాసెస్ ఉన్నవాళ్ళు, వాళ్ళు పెద్ద పెద్ద సంస్థలని నిలబెట్టేది వాళ్ళే, తయారు చేసేది కూడా వాళ్ళే. అర్థమైందా? మీకు ప్రెడిక్షన్లో ఈ బంజర్ రాశిని బాగా గమనించండి. అర్థమైందా? మేషంలో సూర్యుడు ఉన్నాడు, ఉచ్చ స్థితిలో ఉన్నాడు, ఓ సూపర్ అర్హమ. మేషంకి ఒక ఎగ్జిక్యూషన్ చెప్పాం కదా, అది బంజర్ రాశి. మిథునంలో గ్రహం ఉండగానే అబ్బో అని చెప్పు మాకు. అది పోరాటం, పోరాడాలి. పోరాడకుండా ప్రయత్నం చేయకుండా సాధించలేవు. నీకు మిథునంలో ప్లానెట్ పడిందని చెప్పాలి. ఈవెన్ నీ ఎడ్యుకేషన్ ప్లానెటే మిథునంలో పడింది అనుకో, అర్థమైందా? పోరాడాలి. నీ శుక్రుడు వెళ్ళి మిథునంలో పడ్డాడు, పోరాడకుండా ప్రయత్నాలు చేయకుండా 5 పైసలు నీ చేతిలో పడదు. శుక్రుడు పడ్డాడు, అర్థమైందా? గురుడే పడ్డాడు, తపన పడకుండా పోరాడకుండా జ్ఞానమే రాదు. బంజరు రాశులు వాళ్ళు పడకూడదు, గురువు కానీ శుక్రుడు కానీ శుభగ్రహాలు పడకూడదు. పడితే పోరాడాల్సి, పోరాటం లేకుండా రాదు. కనిలో పడితే బాగా చదవకుండా, జ్ఞానాన్ని పొందకుండా, ఇంటలెక్చువల్ అవ్వకుండా రాదు. అర్థమైందా? రెమెడీ అదే, రెమెడీ అదే. తర్వాత కావాలంటే సరస్వతి దేవిని సపోర్ట్ కోసం, విష్ణుమూర్తిని సపోర్ట్ కోసం మొక్కమనండి, ఎందుకంటే దైవబలం ఉండాలి కాబట్టి. ఎందుకంటే ఈ ఇద్దరు దేవతలు ఏంటంటే కన్యా రాశిని ఆధిపత్యం చేస్తుంటారు. సింహరాశి ఎలా ఉందో ఈశ్వరుడు అధీనంలో, ఈ కన్యా రాశి సరస్వతి మాత బ్రహ్మ అధీనంలో ఉంటుంది. అర్థమైందా? వీళ్ళు చెప్పే మంత్రం కూడా ఇదే ఉంటుంది, వాసుదేవుడు మంత్రం, పోరాడాల్సింది. ఇది కన్యా రాశి యాట్రిబ్యూట్స్. క్లాస్ చిన్నదే, కాకపోతే ఏంటంటే నేను సింపుల్గా క్లోజ్ చేద్దామని. ఎక్కువ చెప్తే వీళ్ళు అసలు ఇది మర్చిపోతారు, రా మెటీరియల్ మర్చిపోయారు అనుకో, వాళ్ళు అది కొద్దిగా కష్టం అయింది. చెప్పాలంటే దీనికి 2-3 గంటల క్లాస్ ఉంటుంది. ప్రిడిక్షన్కి లేకుండా మిగతా అంతా తీసుకెళ్ళాలనుకో, మీరు దాని వెనకాల పడి ఇది మర్చిపోతారు. క్లోజ్ చేద్దాం.